నమస్కారం సార్. సర్పంచ్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నా పేరు పోడా రమేష్, వైఎస్ఆర్ పార్టీ సార్ మాది. నేను సింగాపల్లె పంచాయతీ, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా సార్ మాది. సర్పంచ్ సంఘానికి నేను ప్రధాన కార్యదర్శిని. మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే, గతంలో జరిగినవి కాకుండా సార్ ఇప్పుడు సర్పంచులకు మీరేం చేస్తారు? రేపు మీ పార్టీ అధికారంలోకి వస్తే మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దగ్గర 85% ఉన్నారు. మీరు ఏ విధంగా మాకు ఆహ్వానిస్తారు? రెండోది, గ్రామాలలో పంచాయతీలు అంటే సార్ ఏ పంచాయతీ అయినా 75% చాలా పూర్ ఫ్యామిలీ ఉంటారు సార్. అక్కడ రోడ్లు వేయడం, డ్రైనేజ్ అనేది కాకుండా మిగతా ఆ పంచాయతీ అభివృద్ధి గానికి మీరు ప్రత్యేకంగా ఏమి హామీస్తారు? మూడోది, అక్కడ ఉండే రైతులకు కరెంటు, విద్యుత్ కానీ, నాణ్యమైన గింజ కానీ ఒక బస్సా మీద ఈరోజు ఆ రోజున్న ప్రభుత్వానికి ఈ రోజున్న ప్రభుత్వానికి దాదాపు 700 రూపాయలు ఎగస్ట్రా ఉంది. మీరు ఎంత తగ్గిస్తారు ఒక బస్సా మీద? అదేవిధంగా రైతుకు పై మందులు కొట్టేదానికి సార్ ఈరోజు అవి డూప్లికేట్ మందులా లేక ఇంకొక మందులా అని తెలియకుండా విష్టాచారంగా రేట్లేసి అమ్మేస్తున్నారు. ఆ మందులు మీరు బోకస్ మందులు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ రైతులు ఆత్మహత్యలు తప్ప ఇంకోటి ఏం జరగటం లేదు. వైఎస్ఆర్ పార్టీ రాని, టీడీపీ రాని, ఇంకోటి రాని ఆ విధంగా జరగకుండా మీరు దానికి మీరు కంకర కట్టుకోరా? ఇంకోటి, ఒక్క నిమిషం రమేష్ గారు, మీరు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను రాసుకోవాలి, మళ్ళీ మర్చిపోతా. సార్ చాలా అడుగుతున్నారు. ఒక్క నిమిషం. అదేవిధంగా సార్ పంచాయతీలో ప్రతి సంవత్సరం మనం బోర్లు వేయడం, డబ్బులు ఖర్చు పెట్టడం, మళ్ళీ కొంతకాలానికి పని చేయకపోవడం, మళ్ళీ పనుసు రావడం, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడం పోకుండా మీరు శాస్త్రంగా సమస్య పల్లెకు పంచాయతీకి ఆ పంచాయతీ ఉన్ననాలు మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 8,660 కోట్ల రూపాయలు మాకు డబ్బు లేకుండా ఆపేశాడు. అయ్యా దేనికి వాడకుండా మాకు తెలియదు. మా పంచాయతీలేమో 12,918 పంచాయతీలు ఉన్నాయి సార్. ఇందులో చాలా మంది కూడా సర్పంచులకు అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అవగాహన ఉన్న వాళ్ళు 20% మాత్రమే ఉన్నారు సార్. కొత్తగా సర్పంచ్ వాళ్ళకు చెక్ పవర్ ఏంటని కూడా ఈ రోజు కూడా వాళ్ళకు తెలియని పరిస్థితి సార్. అక్కడ ఉన్న ఆ పంచాయత్ సెక్రటరీలు దాన్ని వాళ్ళ పెత్తనంతోనే చేస్తున్నారు తప్ప సర్పంచులకంటూ ఏమీ లేదు సార్. ఉన్నారంటే ఉన్నారు అంతే. అక్కడ కనీసం వార్డు నెంబర్ కూడా ఏం చేస్తారు. గతంలో వార్డు నెంబర్ కంటే మంచి ఒక జిల్లా ఉండేది సార్. వార్డు నెంబర్కి ఆ రోజు సర్పంచ్ అంతా వాల్యుయేషన్ ఉండేది సార్. ఈ రోజు సర్పంచ్కి వార్డు నెంబర్ ఉన్న వాల్యూ లేదు సార్. వీళ్ళకు ఇంకా నిధుల గురించి చాలా స్పష్టం మీకే తెలుసు. మీ డబ్బులు ఎట్లా కాజేశారో మీ ముఖ్యమంత్రి గారు మీకే బాగా తెలుసు నాకన్నా. సో రేపు అధికారులకు వచ్చిన తర్వాత పంచాయతీ నిధులు పంచాయతీ అకౌంట్లో వేస్తాం. సర్పంచులకే బాధ్యత ఉంటుంది ఆ నిధులు వాడేదానికి. తప్పనిసరిగా ఆ విధానం చెక్ పవర్ సర్పంచులకి ఉన్నది. గత ప్రభుత్వాలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా వైకాపా సర్పంచులు ఉండే. వాళ్ళు చెక్ పవర్ ఇచ్చాం, పనులు చేసుకున్నారు. చేయలేదంటాం కూడా కరెక్ట్గా చేయనిచ్చాం. అట్లనే మేము చేస్తాం. ఇంకా గౌరవ వేతనమే కాదు, మీకు గౌరవం కూడా పెంచే బాధ్యత, రెండు పెంచే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకా గ్రామాల్లో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పేదవాళ్ళని ఆదుకోవాలనేది మీరు చెప్పారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అన్ని గ్రామాల్లో పరిశ్రమలు తీసుకొస్తాం, అన్ని గ్రామాల్లో ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అనుకుంటాం. అది షార్ట్ టర్మ్ లో అసాధ్యం.
అంటే తక్కువ సమయంలో చేయలేం. కానీ ముందల నియోజకవర్గం కేంద్రంగా తర్వాత మండల్ కేంద్రంగా తీసుకుని మనం పనులు చేయాల్సిన అవసరం ఉంది. పెట్టుబడులు ప్రోత్సహించాలి. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పని చేస్తేనే చేతి నిండా పని ఉంటుంది అని బలంగా భావిస్తున్నా, చేస్తాం. చివరి ప్రశ్న వ్యవసాయం. రైతు రాజ్యం అన్నారు, ఇప్పుడు ఏకంగా రైతులు లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం మారిపోయింది. రైతుల ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యలో భారతదేశంలోనే 2వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇత్తనాలు కల్తీ, పురుగు మందు కల్తీ, పనిచేయని ఎరువులు ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా మా రాయలసీమ ప్రాంతం వస్తే ఏకంగా డ్రిప్ ఇరిగేషనే ఎత్తేసాడు ఈ ముఖ్యమంత్రి. ఈయన రాయలసీమ బిడ్డ అంటాడు కానీ రాయలసీమకే డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసాడు. ఎస్, రేపు వచ్చిన తర్వాత మొత్తం ప్రక్షాళన చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ నుంచి పండించిన పంట గిట్టుబాటు ధర కానివ్వండి, ప్రత్యేక మన ప్రకాశం జిల్లాలో మన ఇరిగేషన్ ప్రాజెక్టులు, వెస్టర్న్ తాలూక్స్ కి ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మనం పూర్తి చేసుకుని తప్పనిసరిగా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్ని అనుసంధానం చేసి వ్యవసాయ లాభసాటి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటారు. బాబు గారు ఉన్నప్పుడు క్రాప్ ఫెయిల్యూర్ జరిగితే చాలా సీరియస్గా ఉండేది. యజమాని పిలిచి రైతులకి నష్టపరిహారం చాలాసార్లు అందజేయించాం. కానీ ఈ ప్రభుత్వం పత్తి మొత్తం ఎత్తిపోయింది. మొన్న రైతులందరూ నన్ను కలిశారు. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సింపుల్ గా చెప్పేశారు, తెలుసా, ఏం లేదు, ప్రకృతి వైపరీత్యాల వల్లనే ఇట్లా జరిగింది. సంస్థది అంటే ఈ సీడ్ ఎగుమతి చేసే సంస్థలు తప్పు లేదు అని తేల్చి చెప్పేసింది ఈ ప్రభుత్వం. అది చాలా పొరపాటు. సో రైతుల పక్షాన్ని నిలబడతాం, రైతులమే ఆదుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం రమేష్. మీటింగ్ అయిన తర్వాత రండి, నేను చెప్తా మావాడికి కొత్త జతలు చెప్పులు తెప్పిస్తా, ప్రభుత్వానికి చూపిద్దాం. ఓకేనా? వస్తారా?